చిన్న కుటుంబం, భర్త మెకానిక్, ఉన్నంతలోనే ఆనందంగా గడుపుతున్నారు. అంతలోనే అనారోగ్యంతో మంచాన పడిన భర్త. దిక్కుతోచని పరిస్థితి. కూలీ పనులకు వెళ్లినా ఇల్లు గడవని దుస్థితి. అలాంటి కష్టాల కొలిమి నుంచి ఆమె ధైర్యంగా అడుగేసింది. భర్త చేసిన మెకానిక్ వృత్తిని చేపట్టింది. సూటిపోటి మాటలకు భయపడలేదు. పురుషులకు ధీటుగా వాహనాల్ని రిపేర్ చేస్తోంది. బతుకుబండిని సమర్థంగా నడుపుతోంది. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. మరెంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె ఎన్టీఆర్ జిల్లా మూలపాడుకు చెందిన శ్రీలక్ష్మి. స్ఫూర్తిదాయక ఆమె ప్రస్థానాన్ని ఈటీవీ ముఖాముఖిలో తెలుసుకుందాం. భూమి నుంచి దివి వరకు ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు. కేవలం ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళలు నేటి రోజుల్లో అన్ని రంగాల్లో తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మూలపాడుకు చెందినటువంటి శ్రీలక్ష్మి గారు కూడా 5 ఏళ్ల క్రితం మెకానిక్ పని నేర్చుకున్నారు. ఎందుకు ఈ పని నేర్చుకున్నారు, ఎందుకు ఈ మెకానిక్ పని నేర్చుకుని రాణిస్తున్నారు, ఆమె మాటలు తెలుసుకుందాం. ఏమమ్మా చెప్పండి, మీరు ఈ పని మీరు ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? బ్యాక్ పెయిన్ సర్జరీ జరిగింది. ఆ మూమెంట్లో పిల్లలకి నాకు ఇంట్లో బాగా ఇబ్బంది అయింది. పరిస్థితి బాగాలేదు. అసలుకి బళ్ళు ఆటోమేటిక్ గా వచ్చినాయి. నేను ఎందుకు చేయలేను, చూశానుగా, ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ఫస్ట్ చైన్ టైట్ వేయడం, బ్రేక్ షూ వేయడం, బ్రేక్ టైట్ వేయడం, కేబుల్ వేయడం, ఇంజిన్ ఆయిల్ పోయటం, లైట్ హెడ్ లైట్ బల్బులు వేయడం, లివర్ వేయడం, మిర్రర్ వేయడం, ఒకటి నేర్చుకోగలిగాను. చాలా మంది చూసిన వాళ్ళు ఏమన్నారంటే, ఒక ఆడవాళ్ళు మెకానిక్ పని చేస్తారా, మెకానిక్ పని చేయగలరా, వాళ్ళ చేతులు అంత ఉండిద్దా, వంటింటికే ఎక్కువగా ఇదిగా ఉంటారు అనే మాటలు వచ్చినాయి. కానీ అవి నేను పెద్దగా పట్టించుకోలేదు. నాకు మెయిన్ సపోర్ట్ మా వారే చేశారు. స్టార్టింగ్ స్పెండర్ ప్లస్ బండ్లు, గ్లామర్, ఎక్సెల్ అవి స్టార్టింగ్ అయ్యి వచ్చాయి. తర్వాత పల్సర్ 150, 125. ఈయన ఎక్కడున్నా సరే ఫోన్ చేస్తే పలానా చోటు ఉండిద్ది, దాన్ని చూసి తెచ్చుకో, వేయి, మొత్తం ఈయనే చెప్పేవాళ్ళు. మొత్తం ఫోన్లోనే నడిపేదాన్ని. తర్వాత ఈయన లేకపోయినా కానీ నైట్ అయినా నేను చేసుకోగలను. ఇప్పుడు బైకుల్లో కూడా BS4, BS5, BS6 నడుస్తుంది. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి బైకుల్లో మెకానిక్ చేయడం అన్నది కొంత కష్టసాధ్యం పని అని అంటున్నారు. సో అలాంటి బైకుల్ని మీరు ఎలా చేస్తారు రిపేరు? ఇంకొకటి ఏ పనులు చేస్తారు బైక్లో వచ్చినటువంటి సమస్యలు? ముఖ్యంగా ఇంజన్ పార్ట్ అన్నది చాలా డిఫికల్ట్. మీరు ఇంజన్ పార్ట్ను కూడా రిపేర్ చేస్తున్నారు. ఎంతకాలం పట్టింది ఈ పూర్తిగా ఈ పనులన్నీ నేర్చుకోవడానికి? యాక్చువల్లీ నేను ఫీల్డ్లోకి వచ్చింది అయితే 9 ఇయర్స్. నేను పూర్తిగా నేర్చుకోవడం అయిపోయింది మాత్రం 5 ఇయర్స్. ఇంజిన్కి వచ్చి ఎలా ఉంటుందంటే, బండి మనం మూవ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సార్లు వెళ్ళదు. మనం ఎంత ఎక్సలేటర్ ఇచ్చినా అది ముందుకు వెళ్ళదు. దాని ప్రాబ్లం ఏంటి, స్టార్టింగ్ ఎక్సలేటర్ కేబుల్ లేదా క్లచ్ ప్లేట్లు ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకుని దాని ప్లేట్లు బాగున్నాయి లేకపోతే మధ్యలో ఐరన్ ప్లేట్లు వస్తాయి, అవి బాగున్నాయా లేదా చూసుకుని మనం కస్టమర్కి చెప్పాలి. దాన్ని బట్టి మనం తను ఓకే అంటే ఇక పని చేసి సరే ట్రైల్ వేసి చూసి పంపిస్తాం. కష్టసాధ్యం అంటే కష్టం లేకుండా ఏది ఉండదండి. ప్రతి పని కష్టమే, పొలం పని కష్టమే, వ్యాపారం చేసే ప్రతి మనిషి కష్టం లేకుండా కూర్చుని మనీ వస్తుంది అనేది అలా అయితే నాకు తెలియదు. కానీ కష్టపడాలి. బ్యాక్ పెయిన్ సర్జరీ జరిగినాక నేను ఎందుకు చేయలేను, నేను కూడా చేయగలను, నువ్వు కూర్చో, నాకు చెప్పు, నేను చేసి చూపిస్తానంటే ఈయన చైర్లో కూర్చున్నారు. ఆపరేషన్ అయిపోయి 20 days చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో పరిస్థితి. ఫుడ్ తిని అప్పుడు 4 రోజులు హాస్పిటల్లో మనీ మొత్తం ఖర్చు అయిపోయింది. 4 రోజులు అయింది మేము ఫుడ్ తిని. అయితే అలాగుండిద్దిలే అనుకున్నా కానీ ఎందుకు చేయలేను, నేను చేయగలను అని ఈయన చేసిన పనులు కొన్ని గుర్తు తెచ్చుకున్నాను. కొన్ని కూర్చుని చెప్పారు, పలానా వస్తువు ఉండిద్ది తెచ్చుకో, చూపించేవాళ్ళు. అలా ముందుకు బాగానేచ్చాను. ఇప్పుడు ఏమైందంటే BS6, 7 వర్షన్ మారింది కాబట్టి మనం మొత్తం ఏ బండి వచ్చినా షోరూమ్కి వెళ్ళిపోతుంది. అలా షోరూమ్కి వెళ్ళకుండా మనం కూడా చేయగలము అని నేను ఆ రోజు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది రైస్ ప్రోగ్రాం ద్వారా. ఆయన నాకు 1 వీక్లో ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చారు. మమ్మల్ని బెంగళూరు కూడా తీసుకెళ్లారు, ట్రైనింగ్ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతం అంటేనే ఏదైనా మహిళలు ఇలాంటి మెకానిక్ పని చేస్తున్నారంటే నలుగురు 4 మాటలు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి మాటలు వచ్చినప్పుడు వాటిని అధిగమించి ఎలా రాణించగలుగుతున్నారు? మాటలు అయితే చాలా వచ్చినాయండి. ఒక ఆడపిల్లవి నువ్వేం చేస్తావు, ఇంట్లో కూర్చొని వంట చేసుకోవచ్చుగా, నీకెందుకు ఈ పని అని నన్ను చాలా మంది అన్నా కానీ నాకు మా వారి సపోర్ట్ ద్వారా నేను ముందుకు నడిచాను. వాళ్ళెవరో అన్నారు, వీళ్ళెవరో అన్నారని నువ్వు బాధపడొద్దు, నీకు వస్తుంది పని, నేను చెప్పడానికి నేను ఉన్నాను, ఇంకేం కావాలి అని మా వారి సపోర్ట్ ద్వారా నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఇప్పుడు అద్దెకి పెట్టుకుంటున్నాం మనం షాపు. ఓనర్ వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తుంది. అంటే పెళ్ళనో లేకపోతే ప్లేస్ కావాలనో ఏదో ఒక సమస్య అంటున్నారు. అలా సమస్య అనేదానికి నేను ప్రతిసారి దీన్ని అటు ఇటు తిప్పడం అవ్వదు. ఇంత
స్పేర్ పార్ట్లు ఇవన్నీ తిప్పడం అవ్వదు, బళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళడం అవ్వదు. కాబట్టి నాకంటూ ఒక సొంత స్థలం ఉంటే ఇంకా మిషనరీ అక్కడే పెట్టుకుంటాను, అలాగే చేసుకుంటాను. ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి నాలాగా ఆసక్తి ఉండే ఇంకో 10 మంది ఆడవాళ్ళు వచ్చినా నేనే నేర్పించుకునే కెపాసిటీ నాకుంది. అంటే ప్రస్తుత రోజుల్లో చిన్న సమస్య వస్తేనే కుంగుబాటు గురయ్యేటువంటి మహిళలు చాలామంది ఉంటారు. సో అలాంటి మహిళలకు మీరు ఒక ఆదర్శంగా ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చేటువంటి మహిళలకి అలాంటి సమస్యని ఎలా అధిగమించాలని మీరు సూచన చేస్తారు? మెయిన్ ఇంట్లో సపోర్ట్ కావాలి. అలా ఇంట్లో సపోర్టు అది అందరికీ దొరకదు సార్. కానీ బాధపడతాం, మనం అక్కడ కూర్చోలేం కదా. ఎన్ని రోజులని బాధపడతాం, ఒక రోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, మనకు అదేమీ కడుపు నింపదు, ముందుకు వెళ్ళలేము. ఏదో ఒకటి సాధించాలని కోరిక మనసులో సాధించాలనే ఆశ ఉంటే ఎంత ముందుకైనా మనం ఎదగగలం. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రస్తుతానికి పని చేసుకుంటున్నారు కదా, దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి సాయం మీకు కావాలి? మాకు కావాల్సిన మిషనరీకి సంబంధించిన మొత్తం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు త్వరగా వీలైనంత త్వరగా మాకు కొంచెం ఒక 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ మొత్తంగా అనేది ఇవ్వటం జరిగితే కనుక మేము జీవితకాలం మొత్తం కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం. మొదట్లో ఎన్నో సూటిపోటి మాటలు ఎదురైనప్పటికీ తాను అనుకున్న పనిలో రాణించగలనని శ్రీలక్ష్మి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే భర్తకి అనారోగ్య బారిన పడినప్పుడు కుటుంబాన్ని తన భుజస్కంధాలపైన తీసుకొని కుటుంబాన్ని నడిపి ఆర్థికంగా ఇప్పుడు ఒక గాడిలో పెట్టారు. ప్రభుత్వం నుండి సహాయం చేస్తే మరింత ఎదగడానికి వీలుంటుందని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, మూలపాడు నుంచి.